వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. గంగానది అంటే ఏమనుకుంటారు? మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికా? దానికో పవిత్రత ఉంది, దానికో సంస్కృతి ఉంది, సాంప్రదాయం ఉంది. అలాంటి గంగానదిలో కొందరు ముస్లిం యువకులు ఇఫ్తార్ విందు చేయడం, దీనికి సంబంధించిన వీడియో ఒకసారి నేను చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. यार ये कहाँ घूम रहे हैं? यार ये कहाँ घूम रहे हैं? చూసారు కదా వీడియో. దాదాపు 14 మంది ముస్లిం యువకులు వారణాసిలోని గంగా నదిలోని ఓ పడవలో ఇఫ్తార్ విందు చేసుకున్నారు. ఇందులో మాంసాహారం తినడంతో పాటు ఎముకలను పవిత్రమైన గంగా నదిలో విసిరేశారు. ఈ విషయం బయటపడటంతో బీజేపీ యువ మోర్చా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ 14 మంది ముస్లింలపై కేసులు నమోదు చేశారు. ఈ యువకులంతా మదన్పూర్ నివాసులని పోలీసుల విచారణలో తేలింది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం సహా పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై ఏసీపీ విజయ్ ప్రతాప్ సింగ్ స్పందించారు. ఆ ముస్లింలు పడవలో ఓ పెద్ద కుండలో చికెన్ బిర్యానీ తిన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని ప్రకటించారు. ఆ యువకులు రాజేంద్ర ప్రసాద్ ఘాట్ నుంచి పడవ ఎక్కి ఇఫ్తార్ విందు తర్వాత పంచగంగా ఘాట్ కి చేరుకున్నారు. వీరంతా మాంసాహారం తిన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మరోవైపు బోటు ఆపరేటర్ పై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ బోటులో నిషేధిత వస్తువుల రవాణాను అనుమతించారని, అందుకే ఆ బోటు నడిపే వ్యక్తి లైసెన్సును కూడా రద్దు చేస్తున్నామని చెప్పారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇక కొందరు మూర్ఖులు, మతోన్మాదులు, మాంసం తినలేదు వీళ్ళు, బోట్లో పండ్లు తిన్నారా. అరే బోట్లో పండ్లు తిన్నారా, మాంసం తిన్నారా పక్కన పెట్టేస్తే, పవిత్రంగా మేము భావించే గంగా నదిలో మీకు ఇఫ్తార్ విందు అవసరం ఏముంది? నేను నీ మసీద్ ముందుకొచ్చి శ్రీరామనవముడి కళ్యాణం చేస్తా, మండపం వేసి అంటే ఊకుంటావా? అర్రే మసీదులోకి భారతదేశ ఎంబ్లం కూడా రానివ్వరు మీరు. వందే మాత్రం అనరు. దేశానికే గౌరవం ఇవ్వరు, ఇక మా ధర్మానికి గౌరవం ఇస్తారని నేను ఎట్లా అనుకుంటా. కానీ మరి మీరు మాత్రం అట్లాంటివి చేయొచ్చా? సిగ్గనిపిస్తలే? ఎంతగానో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తయారు చేస్తుంటారు. మీరు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ మేము ఎంతకాలం కామ్గా ఉండాలి? బుద్ధిలే. అన్నం తినట్లే గడ్డి తింటారా? పడవల తిన్నది గడ్డ, సిగ్గు లేకుండా. ఎవడు చెప్పిండు అసలు? పవిత్రమైన గంగా నది దగ్గరికి వెళ్ళి ఆ పడవలో ఇఫ్తార్ విందు చేసుకోమని. అదేమన్నా టూరిస్ట్ ప్లేసా? ఎంజాయ్ చేసే ప్లేసా? దాని పవిత్రత తెలుసా? దాని సంస్కృతి, సాంప్రదాయం, దాని విలువలు తెలుసా? తెలియనప్పుడు ఎవడు మిమ్మల్ని అడుగు పెట్టమన్నాడు? అందుకే చెప్తున్నా, హిందూ దేవాలయాలు, హిందూ పవిత్ర నదుల దగ్గరికి గిట్లాంటోళ్లను అనుమతించొద్దు, బహిష్కరించాలి అని. బహిష్కరిస్తుంటే అబ్బా మా మీద వివక్షత చూపిస్తారు, మమ్మల్ని గుళ్ళల్లోనికి రానియట్లేదు, చెరువుల్లోకి రానియట్లేదని నానా నాటకాలు చేస్తూ ఉంటారు. రానిస్తుంటే మీరు చేసే ఘనకార్యాలు గివా? ఇక కంప్లైంట్ పెట్టిండ్రు, చెప్పుతో కొట్టుకుంటూ గాడిద మీద ఊరేగించుకుంటూ తీసుకుపోవాల్సింది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా మీరు చేసే ₹1 సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.